దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇవాళ మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరారు. వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కిన క్రమంలో ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సెంట్రల్ యూరోప్లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామిగా ఉందని ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి 2 దేశాలు కట్టుబడి ఉన్నాయని, వాటిని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, అధ్యక్షుడు ఆండ్రేజీ దుడాతో పీఎం భేటీ కాబోతున్నారు. అలాగే పోలాండ్లో ఉన్న భారతీయ కమ్యూనిటీని మోదీ కలవబోతున్నారు. పోలాండ్ పర్యటన అనంతరం అక్కడి నుంచి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు. తొలిసారిగా భారతీయ ప్రధాని ఉక్రెయిన్కు వెళ్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నట్లు మోదీ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం నేపథ్యంలో శాంతి, స్థిరత్వం రావాలని ప్రధాని ఆశిస్తున్నారు.